హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఎక్స్ట్రీమ్. ఇవాళ మన ట్యుటోరియల్ వచ్చేసి ఎక్సెల్ షార్ట్ కట్స్. ఇందులో ఎన్నైతే షార్ట్ కట్స్ ఉంటాయో అన్నిటి గురించి మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ కీస్, ఫంక్షన్ కీస్ ఇవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏ టు జెడ్ అట్లానే ఫంక్షన్ కీస్, కంట్రోల్ కీస్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి మీద వీలైనంత వరకు మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ట్యుటోరియల్. ఫస్ట్ వన్ ఈజ్ కంట్రోల్ ఏ. ఈ కంట్రోల్ ఏ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సెలెక్ట్ ఆల్ ద కంటెంట్ ఇన్ ద వర్క్ షీట్. అంటే ఈ వర్క్ షీట్ లో ఎంతైతే కంటెంట్ ఉందో, ఐ మీన్ ఈ కంటెంట్ ఏదైతే టైప్డ్ కంటెంట్ ఏదైతే ఉందో, ఇదంతా ఉంది కదా, ఇవి టైప్డ్ కంటెంట్ అంటే ఇప్పుడు ఈ టేబుల్ వర్క్ ఇక్కడ ఉంది కదా, ఇదే కాకుండా ఇప్పుడు చూడండి ఇవి ఈ ఎంటైర్ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో, ఈ టెక్స్ట్ ఎక్కడ వర్క్ అయితే ఉందో అవంతా సెలెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంట్రోల్ ఏ చూడండి, ఇక్కడ సెలెక్ట్ అయింది. కంట్రోల్ ఏ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో మన వర్క్ షీట్ లో ఉన్న కంటెంట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అట్లానే కంట్రోల్ ఏ 2 టైమ్స్ కనుక ప్రెస్ చేశాను అంటే, ఇది కొంచెం చిన్న జస్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు కంట్రోల్ ఏ అన్నాను, ఈ కంటెంట్ ఉన్న వరకు సెలెక్ట్ అయింది కదా, అదే ఇంకొకసారి నేను కనుక టైప్ చేసి అంటే ఎంటైర్ వర్క్ షీట్ ఏదైతే ఉందో, ఈ షీట్ 1 లో ఉన్న వర్క్ షీట్ ఏదైతే ఉందో మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇది కంట్రోల్ ఏతో మనం యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ బి. కంట్రోల్ బి మీన్స్ బోల్డ్ చేయడం అనమాట. కంట్రోల్ బి అంటే బోల్డ్ చేయడం. ఇప్పుడు ఏదైతే కంటెంట్ మనకు బోల్డ్ లో కావాలో కంటెంట్ ని మనం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసాము అంటే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో, ఆ సెల్ మన సెలెక్టెడ్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది బోల్డ్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా మాన్యువల్ గా చేస్తాం, చాలా మంది మాన్యువల్ గానే చేస్తారు, కొందరు షార్ట్ కట్స్ కూడా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బి అని ఉంది కదా, ఈ బి ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ గా బోల్డ్ అవుతుంది. అదే మనము కంట్రోల్ బి ప్రెస్ చేసినా అది బోల్డ్ అవుతుంది. అదే బోల్డ్ ఉన్న కంటెంట్ ని మళ్ళీ మనం కంట్రోల్ బి ప్రెస్ చేసామంటే అది నార్మల్ ఫాంట్ గా మారిపోద్ది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కంట్రోల్ సి. ఈ కంట్రోల్ సి వచ్చేసి కాపీ. ఉన్న కంటెంట్ ని కాపీ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కాపీ అని ఉంది కదా, కంట్రోల్ సి ప్రెస్ చేశాను, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను. ఇట్లా కాపీ చేయడానికి ఈ కంట్రోల్ సి అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ డి. ఈ కంట్రోల్ డి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, డూప్లికేట్ ఆర్ ఫిల్ డౌన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కాపీని మనం ఇందాక కంట్రోల్ సి తో కాపీ చేసుకున్నాం, ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. అట్లానే ఈ కాపీ అనేది ఏదైతే ఉందో ఎక్కడ వరకు మనకైతే కావాలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కంట్రోల్ సి కొట్టాము, మనకి ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు కాపీ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేస్తాం. అట్లా కాకుండా టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు మనం స్క్రాల్ డౌన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు కావాలి, ఇప్పుడు కంట్రోల్ ప్లస్ డి ప్రెస్ చేసామంటే సేమ్ పైన ఉన్న కంటెంట్ మొత్తం మనకు కాపీ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, నేను పైన ఉన్న కంటెంట్ ని సెలెక్ట్ చేసుకోకుండా కంట్రోల్ డి ప్రెస్ చేస్తే ఆ డేటా ఏది రాదు. ఎందుకంటే ఇక్కడ ఈ సెల్లో ఏమీ లేదు కాబట్టి పొరవ సెల్స్ కూడా ఖాళీగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 ఇచ్చాను. కాపీ అనేది సెలెక్ట్ చేసుకొని కాపీతో పాటు ఇవన్నీ సెలెక్ట్ చేసి కంట్రోల్ డి గా ప్రెస్ చేశానంటే ఎంటైర్ కంటెంట్ మొత్తం మారిపోయింది. అదే ఇప్పుడు బ్లాంక్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని ఆ 1 2 3 4 5 వరకు సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ డి ప్రెస్ చేశాను అంటే మొత్తం ఈ సెల్లో డేటా ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అక్కడ వచ్చేస్తుంది అనమాట. అది కంట్రోల్ డి తో యూజెస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ ఎఫ్. ఎఫ్ మీన్స్ ఫైండ్. ఇప్పుడు చిన్న చిన్న వర్క్ షీట్స్ అయితే ఇబ్బంది లేదు, మనకు ఎక్కడ ఉంది డేటా, ఏం చేస్తున్నాము అనేది మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే పెద్ద పెద్ద వర్క్ షీట్స్ లో ఎక్కడో ఒక టెక్స్ట్ ఉంటుంది, అది మనకు కనపడదు, అలాంటప్పుడు మనకు ఫైండ్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అవుట్లైన్ అనేది ఉంది కదా, అవుట్లైన్ వద్దు, కరెంట్ అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అనేది చూద్దాం, CURRENT కరెంట్. మనం ఫైండ్ చేయాలంటే ఆ కంటెంట్ కరెక్ట్ గా ఉండాలి. చూడండి, కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేశాను అంటే ఫైండ్ అండ్ రీప్లేస్ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఫైండ్ వాట్, CURRENT కరెంట్. ఇప్పుడు చూడండి, ఫైండ్, ఇక్కడ కరెంట్ ఉంది, నెక్స్ట్ మళ్ళీ ఇదిగోండి ఇక్కడ, నెక్స్ట్ ఫైండ్, నెక్స్ట్ కరెంట్. అండ్ ఇదే ఫైండ్ లో ఫైండ్ ఆల్ అనేది చూడండి, ఈ ఫైండ్ ఆల్ కనుక మనం ప్రెస్ చేసాము అంటే
కింద ఉన్న టెక్స్ట్ బాక్స్లో చూడండి మన వర్క్ బుక్ నేమ్, షార్ట్కట్ కీస్ అనేది ఎక్సెల్ ఫైలు, దీంట్లో షీట్ 1 ఇది సెల్ నెంబరు. ఇప్పుడు C20లో ఒకటి ఉంది, C27లో ఒకటి ఉంది, C41లో ఒకటి ఉంది. అంటే ఎంటైర్ కంటెంట్ మన కరెంట్ అనే వర్డ్ ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం ఇక్కడ చూపించేస్తుంది. మనకి ఎక్కడైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ Ctrl+G. ఈ Ctrl+G పెద్దగా మనకైతే పెద్దగా యూజ్ కాకపోవచ్చు. ఇప్పుడు ఎంటైర్ వర్క్ షీట్ లో ఇవి కాలమ్స్, ఇవి రోస్. ఓకేనా? ఎంటైర్ వర్క్ షీట్ లో ఇవి కాలమ్స్, ఇవి రోస్. ఈ వర్క్ షీట్ లో మనకు ఎగ్జాంపుల్ డి అనే కాలం లో ఈ 43 అనే రో ఉంది కదా, D43 అంటాం. ఈ D43 లోకి మనం వెళ్ళాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే Ctrl+G ప్రెస్ చేస్తాం. G ప్రెస్ చేసిన తర్వాత మనం ఇక్కడ రిఫరెన్స్ అడగదు. ఇప్పుడు గో టు అనే పాపప్ విండో ఓపెన్ అవుద్ది, ఇక్కడ రిఫరెన్స్ అడగదు. ఇప్పుడు మనకు కావాల్సింది D43. ఓకే, ఇప్పుడు చూడండి వచ్చేసిందా? ఇంకోసారి చూద్దాం చూడండి. Ctrl+G D43. ఓకే, ఓకేనా? ఇట్లా మనకు Ctrl+G అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ Ctrl+H. ఈ Ctrl+H ఏమవుతుందంటే ఇందాక మనం Ctrl+C అనేది యూజ్ చేసాం కదా, Ctrl+C లో ఏం చేస్తాము, కాపీ చేస్తాము. అట్లానే Ctrl+H వచ్చేసి రీప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని నేమ్ చేంజ్ చేస్తాను. దీన్ని నేను డిఫరెంట్ సెల్స్లో నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఓకేనా, ఈ టెస్ట్ అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను Ctrl+H ప్రెస్ చేశాను. చూడండి, ఇందాక మనకు వచ్చింది ఇది ఫైండ్ అండ్ రీప్లేస్, సేమ్ పాపప్ విండో ఓపెన్ అయింది. మనం ఇందాక Ctrl+F ప్రెస్ చేసినప్పుడు ఓన్లీ ఫైండ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది చూడండి, రీప్లేస్. ఇది ఫైండ్ అండ్ రీప్లేస్. ఇక్కడ నేనేమంటున్నాను, ఫైండ్ వాట్, నాకు టెస్ట్ అనేది ఫైండ్ చేయి, రీప్లేస్ విత్ బెస్ట్ అన్నాం. ఎక్కడైతే టెస్ట్ అనే వర్డ్ కనపడుతుందో దాన్ని బెస్ట్ గా రీప్లేస్ చేయనొచ్చు అన్నాం. ఇప్పుడు చూడండి, ఇందాకలాగా ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ ఆల్. ఈ టెస్ట్ అనేది ఎక్కడెక్కడైతే ఎంటైర్ ఈ వర్క్ షీట్ లో ఎక్కడెక్కడైతే టెస్ట్ అనే పదం ఉందో అవన్నీ ఇక్కడ కనపడతాయి. ఓవరాల్ గా 18 టెస్ట్లు అనే వర్డ్స్ ఉన్నాయన్నమాట ఈ వర్క్. చూడండి, మనం మాన్యువల్ గా 1 by 1 సెలెక్ట్ చేసుకొని వాటి వరకే మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకు మనకు అవసరం లేదు అన్నప్పుడు రీప్లేస్ ఆల్ అని ప్రెస్ చేసాము అంటే ఇదిగోండి, ఆల్ డన్, వీ మేడ్ 18 రీప్లేస్మెంట్స్. ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇదిగోండి కౌంట్ ఇక్కడ కనపడుతుందా, కౌంట్ 18. ఎంటైర్ కంటెంట్ మారిపోద్ది. ఇప్పుడు నాకు ఇదంతా వద్దు, ఏది ఈ షీట్ లో ఉన్న టెస్ట్ అనే వర్డ్ ఎక్కడ మారకూడదు. నాకు ఎక్కడైతే డీలో టెస్ట్ అనే వర్డ్స్ అయితే ఉన్నాయో వాటి వరకే రీప్లేస్ కావాలి అన్నప్పుడు నేను ఓన్లీ డి సెలెక్ట్ చేసుకొని Ctrl+H ప్రెస్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫైండ్ వాట్ టెస్ట్, రీప్లేస్ విత్ బెస్ట్, రీప్లేస్ ఆల్. ఇదిగోండి, వీ మేడ్ 6 రీప్లేస్మెంట్స్. ఇప్పుడు చూడండి, ఓన్లీ డి వరకే రీప్లేస్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ Ctrl+I. ఈ Ctrl+I అనేది ఇటాలిక్ అన్నమాట. ఇటాలిక్ అంటే కొంచెం మామూలుగా ఈ ఫాంట్ ని కొంచెం కర్వ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, Ctrl+I ప్రెస్ చేశాను, అర్థమవుతుందా? నార్మల్ ఇటాలిక్, నార్మల్ ఇటాలిక్. ఈ ఇటాలిక్ చేయడానికి ఈ Ctrl+I అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ అట్లానే నెక్స్ట్ థింగ్ ఈజ్ Ctrl+K. ఈ Ctrl+K అనేది హైపర్ లింక్ అన్నమాట. ఈ హైపర్ లింక్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎంటైర్ మన కంప్యూటర్ లో ఉన్న కంటెంట్ అది ఏదైనా కావచ్చు, ఫోల్డర్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఆడియో ఫైల్స్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, వర్డ్ కావచ్చు, ఎనీథింగ్ మనం ఇక్కడ నుండే మనం ఓపెన్ చేయవచ్చు అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షీట్ 5లో హైపర్ లింక్ అనేది ఒక వర్డ్ పెట్టుకున్నాను. ఇప్పుడు షీట్ 1లోకి వచ్చాను, ఏదైతే నేను హైపర్ లింక్ దాన్ని నేను క్రియేట్ చేయదలుచుకున్నానో అక్కడికి వచ్చేసి ఏదో నేమ్ మన ఇష్టం నేమ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి Ctrl+K ప్రెస్ చేశాను.
కంట్రోల్ కే ప్రెస్ చేసిన తర్వాత ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, ఈ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అంటే ఈ డాక్యుమెంట్ లోనే నేను హైపర్ లింక్ పెట్టదలుచుకున్నాను. క్లిక్ చేశాను. షీట్ 5 సెలెక్ట్ చేశాను. టైప్ ద సెల్ రిఫరెన్స్ గనక మనకు కావాలి అంటే ఇప్పుడు నేను అక్కడ వచ్చేసి ఇందాక షీట్ 5 లో ఈ 5 లో నేను కంటెంట్ పెట్టాను అనమాట. నేను కరెక్ట్ గా నాకు ఈ 5 లోనే కావాలి. ఈ 5 నేను ఎప్పుడైతే ఈ లింక్ ప్రెస్ చేస్తానో ఆటోమేటిక్ గా షీట్ 5 లో ఈ 5 అనే దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు నేను ఇక్కడ ఈ 5 అనేది రిఫరెన్స్ ఇస్తాను. లేదు అవసరం లేదంటే A1 గానే వదిలేదు. ఇప్పుడు చూడండి. ఓకే, చూడండి హైపర్ లింక్ అనేది ఎట్లా మారిపోయిందో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈ హైపర్ లింక్ ని ప్రెస్ చేశాను అంటే ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా హైపర్ లింక్ అనేది ఇది చూడండి E5 చూసారా. E5 లోకి మనం వచ్చేస్తాం. మళ్ళీ చూపిస్తాను చూడండి. షీట్ 1 లోకి వచ్చాను. ఈ హైపర్ లింక్ దగ్గర క్లిక్ చేశాను. E5 ఇంకోటి చేద్దాం చూడండి. Ctrl+K షీట్ 4 A1 లోకి వదిలేద్దాం, ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు చూడండి లింక్ ఇదిగోండి షీట్ 4 లో A1కి వచ్చేసింది. అట్లానే ఎగ్జాంపుల్ హోమ్ అని పెడదాం. దీన్ని Ctrl+K ప్రెస్ చేశాను. షీట్ 1 లోకి వచ్చే షీట్ 1 క్లిక్ చేశాను. A1 లోకి రావాలి షీట్ 1. ఓకే, ఇప్పుడు చూడండి హోమ్ ఇదండి. అది హైపర్ లింక్ తో యూజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ Ctrl+L ఆర్ Ctrl+T. ఈ Ctrl+L ఆర్ Ctrl+T ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి ఈ Ctrl+L ఆర్ Ctrl+T యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ షీట్ 4 అనే దాంట్లో నా డేటా ఉంది. ఏదైతే నాకు టేబుల్ ఫార్మేట్ లో కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఈ షీట్ 4 లో నాకు కొంచెం డేటా ఉంది, నాకు అది టేబుల్ ఫార్మేట్ లో కావాలి. ఇప్పుడు చూడండి డేటా సెలెక్ట్ చేసుకున్నాను. Ctrl+T ఆర్ Ctrl+L చూడండి క్రియేట్ టేబుల్. ఆ టేబుల్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము కాబట్టి ఆ ఎంటైర్ టేబుల్ ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మై టేబుల్ హ్యాస్ హెడర్స్. ఓకే, ఇప్పుడు చూడండి టేబుల్ ఫార్మేట్ లోకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు చూడండి ఇట్లా మనం ఆ థీమ్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ Ctrl+N ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి Ctrl+N ప్రెస్ చేశాను. ఇదండి కొత్త వర్క్ బుక్ స్టార్ట్ అవుతుంది. ఎన్నిసార్లు మనం ఓపెన్ చేస్తాం అన్ని వర్క్ బుక్స్ ఓపెన్. Ctrl+N. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ Ctrl+O. ఈ Ctrl+O అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఓపెన్ సేవ్డ్ వర్క్ షీట్ అనమాట. ఓపెన్ సేవ్డ్ వర్క్ షీట్స్ మన కంప్యూటర్ లో క్రియేట్ చేసి ఆల్రెడీ వర్క్ జరిగి ఉన్న వర్క్ షీట్స్ ఎన్నైతే ఉంటాయో ఆ వర్క్ షీట్ ని మనం Ctrl+O ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి Ctrl+O ప్రెస్ చేసాము. ఇది చూడండి మనం ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ డేటా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వీటిలో మనకు ఏదైనా డేటా కావాలన్నప్పుడు ఆ డేటా సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ చేసుకుంటాను. ఓకేనా. Ctrl+O అనేది అట్లా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ Ctrl+P. ఈ Ctrl+P అంటే ప్రింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన వర్క్ షీట్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రింట్ తీసుకోవటానికి Ctrl+P ప్రెస్ చేశాను. మనకు కావాల్సిన కంటెంట్ వరకు మనం ప్రింట్ ఇచ్చుకుంటాం. అంటే నాకు ఫస్ట్ పేజ్ వరకే ప్రింట్ కావాలి. అలా అప్పుడు ఏం చేస్తానంటే పేజ్ 1/1 లేదా 2/2 లేదు 1 2 3 అంటే నాకు ఓవరాల్ గా నాకు ఇక్కడ 4 పేజెస్ ఉన్నాయి. నాకు 4 పేజీలు నాకు 3 పేజీలే కావాలన్నప్పుడు 1 2 3 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రింట్ బటన్ క్లిక్ చేసామంటే మనకు ప్రింట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ Ctrl+R. ఈ Ctrl+R ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లెఫ్ట్ సైడ్ ఈ సి కాలంలో డేటా ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈజ్ నాకు D లో కావాలి. అలాంటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం Ctrl+C అంటాము, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాం. అట్లా కాకుండా దీన్ని Ctrl+R కనుక ప్రెస్ చేసాము అంటే ఈ ఎంటైర్ లెఫ్ట్ లో ఉన్న కంటెంట్ రైట్ సైడ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి R Ctrl+R 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 అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ Ctrl+S సేవ్ ఆప్షన్. కంట్రోల్ పట్టుకుని ఎస్ ప్రెస్ చేసాము అంటే సేవ్ అవుతుంది. అంటే మనం చేసిన వర్క్ షీట్ ఏదైతే ఉందో ఈ వర్క్ షీట్ అని కాదు కానీ ఎంటైర్ వర్క్ బుక్ ఏదైతే ఉందో మొత్తము మనం చేసిన వర్క్ ని సేవ్ చేయడానికి Ctrl+S ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ Ctrl+U. ఈ Ctrl+U అంటే అండర్లైన్. ఇప్పుడు మనకు ఏ టెక్స్ట్ కి అయితే అండర్లైన్ అవసరం ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+U ప్రెస్ చేసాము అంటే అది అండర్లైన్ లో అవుతుంది. కనబడుతుందా? ఇట్లా అండర్లైన్ చేసుకోవచ్చు.
ఉన్న అండర్లైన్ తీసేయాలంటే మళ్ళీ సేమ్ కంట్రోల్ యూ కనుక ప్రెస్ చేసాము అంటే అండర్లైన్ వెళ్ళిపోద్ది. అండ్ అట్లానే నాకు ఎంటైర్ ఈ సెల్ మొత్తం కాకుండా జస్ట్ దీని వరకే అండర్లైన్ కావాలి అన్నప్పుడు ఆ కరెంట్ వరకు నేను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ యూ ప్రెస్ చేశానంటే దాని వరకే అది అండర్లైన్ అవుతుంది. అది కంట్రోల్ యూ అనేది యూజ్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ వి. ఇందాక మనం కాపీ చేసాం కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని కాపీ కంట్రోల్ సితో ఇందాక అక్కడ కాపీ చేసాము చూడండి, దాన్ని కాపీ చేస్తాము, ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి ప్రెస్ చేసాము అంటే అదే కంటెంట్ మనకు పేస్ట్ అయిపోద్ది. అంటే పేస్ట్ చేయడానికి మనము కంట్రోల్ వి యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ డబ్ల్యూ, బుక్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ డబ్ల్యూ ప్రెస్ చేశాను, ఇది చూడండి ఈ వర్క్ బుక్ నేను సేవ్ చేయలే, అందుకనేది వాంట్ టు సేవ్ యువర్ చేంజెస్ టు షార్ట్ కట్ కీస్ అంటే షార్ట్ కట్ కీస్ అనేది నా వర్క్ బుక్ నేమ్, దాన్ని సేవ్ చేయమంటావా వద్దా? నేను ఎస్ అంటే ఇది సేవ్ అయ్యి క్లోజ్ అయిపోద్ది. డోంట్ సేవ్ అంటే సేవ్ కాకుండానే ఈ వర్క్ బుక్ అనేది క్లోజ్ అయిపోద్ది. నాకు అవసరం లేదు, నాకు క్యాన్సిల్ చేస్తే అది క్లోజ్ అవ్వదు. ఈ కంట్రోల్ డబ్ల్యూ అనేది దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ కంట్రోల్ ఎక్స్. కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనము కంట్రోల్ సి అనేది యూజ్ చేసాం కదా, కంట్రోల్ సి అంటే కాపీ అవుతుంది, మనకి ఎన్ని చోట్ల కావాలంటే అన్ని చోట్ల పేస్ట్ అవుతుంది. ఇందాక మనం కంట్రోల్ సి యూజ్ చేసాం కదా, ఈ కంట్రోల్ సి ఏంటంటే కాపీ అవుతుంది, కానీ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ కంటెంట్ అక్కడే ఉంటుంది, పక్కగా మనకు ఎక్కడైతే కావాలో అక్కడ అదే కంటెంట్ మనకు పేస్ట్ అవుతుంది. కానీ కట్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసామంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ కట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, చూసారా, ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ పేస్ట్ అయింది. ఇంకోసారి చెప్తా చూడండి, కంట్రోల్ ఎక్స్ సెలెక్ట్ అయింది, వేరే చోటుకు వచ్చాను, దాన్ని పేస్ట్ చేశాను, ఇక్కడ వెళ్ళిపోయింది చూడండి. అదే కాపీ చేసుకుని కంట్రోల్ సి ప్రెస్ చేసాము అంటే ఈ ఒరిజినల్ కంటెంట్ అక్కడే ఉంటుంది, మనకి ఎక్కడ మనం పేస్ట్ చేయదలుచుకున్నా అక్కడ పేస్ట్ అయిపోద్ది. అది కంట్రోల్ ఎక్స్ వల్ల యూజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంట్రోల్ వై. ఇప్పుడు కంట్రోల్ వై అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఇచ్చాను, దీన్ని నేను డిలీట్ చేశాను. డిలీట్ చేసిన దాన్ని కంట్రోల్ జెడ్ కనుక ప్రెస్ చేసాము అంటే అది అండూ అవుతుంది, చేసిన దాన్ని మళ్ళీ మనకు బ్యాక్ వస్తుంది, వన్ స్టెప్ బ్యాక్ వస్తుంది. అదే మళ్ళీ నేను కంట్రోల్ వై కనుక ప్రెస్ చేసామంటే ఒక స్టెప్ ముందరికి వెళ్తుంది అనమాట. రెండు వచ్చేసాయి చూడండి, ఇక్కడ కంట్రోల్ వై అండ్ కంట్రోల్ జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 టెక్స్ట్ టైప్ చేసుకున్నాను, నాకు ఇది అవసరం లేదనిపించింది, నేను ఈ 1 2 3 4 5 6 7 8 ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేశాను. ఇప్పుడు నాకు ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది నాకు కావాలని అనిపించింది, అప్పుడు నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తాను. కానీ తర్వాత మళ్ళీ నాకు అవసరం లేదు ఎందుకులే అని అనిపించింది, కంట్రోల్ వై ప్రెస్ చేశానంటే రీడ్ అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 ఉంది, ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ నాకు అవసరం లేదు అనిపించింది, నేను డిలీట్ చేసేసాను. తర్వాత ఏమనిపించింది అంటే తర్వాత నాకు ఆ టెక్స్ట్ ఉంటే బాగుంటుంది, నాకు టెక్స్ట్ కావాలనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తాం. ఈ జెడ్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ అండు అయిపోద్ది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, మన డేటా మనకు వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత నేను చూసుకున్నాను, నాకు అవసరం లేదు అనిపించింది, సరే మళ్ళీ మనం ఏదైతే చేసాం అదే చేద్దాంలే, డిలీట్ చేద్దామంటే మనం కంట్రోల్ వై కనుక ప్రెస్ చేసాము అంటే అది రీడ్ అయిపోద్ది. అది ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఏ టు జెడ్ కంట్రోల్ కీస్ గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం ఫంక్షన్ కీస్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,